తిరుపతిలో వెంకట సుబ్బమ్మ కుటుంబం నిరసన దీక్ష 22 రోజులుగా కొనసాగుతోంది. మా భూమి మా కోసం, అయ్యా మాకు న్యాయం చేయండి, మాకు మరణమే శరణ్యం అంటూ ఫ్లెక్సీతో కుటుంబం మొత్తం నిరసనకు దిగింది. తిరుమల బైపాస్ రోడ్లోని కొర్లగుంట సంజయ్ గాంజీ కాలనీకి చెందిన వెంకట సుబ్బమ్మ స్థలంపై టీడీపీ లీడర్ కంకణాల రజనీకాంత్ కన్నువేశాడు. దీంతో టీడీపీ నేత రజనీకాంత్ చెర నుంచి భూమి విడిపించాలని వెంకట సుబ్బమ్మ కుటుంబం నిరసన దీక్షకు దిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి. కార్తీక్, తిరుపతి నగరంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు వచ్చిన నెల రోజులకే పేదల భూములపైన కన్నేశారు టీడీపీ నేతలు. విలువైనటువంటి కోట్ల రూపాయల విలువైన భూములపైన, పేదలపైన వీరంతా కూడా తమ యొక్క కబ్జాల పర్వాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతి నగరంలో మా భూమి కోసం అయ్యా మాకు న్యాయం చేయండి అయ్యా అంటూ ఒక పేద కుటుంబం తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తోంది. టీడీపీకి చెందినటువంటి కంకణాల రజనీకాంత్ నాయుడు అనేటువంటి ఒక నాయకుడు ఈ పేదల భూములను లాక్కునేందుకు ప్రయత్నించడంతో తమ యొక్క నిరసన గళాన్ని గత 22 రోజులుగా చేస్తూనే ఉన్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వారికి కనికరం కనిపించడం లేదు. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంజాయ్మెంట్ పట్టా భూములు సంబంధించి తమకు ఓవైపు అధికారులు ధృవీకరించినప్పటికీ తమ యొక్క భూమిని బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నించడం పట్ల వారంతా కూడా నిరసన చేస్తున్నారు. ఇక్కడ బాధితులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి? అయ్యా, మేము 50 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామయ్యా. మా అమ్మ కూతుర్లం మేము 50 సంవత్సరాలుగా ఇక్కడే పుట్టి 3 సార్లు కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఇంటి పట్టా ఉంది, కరెంటు బిల్లులు ఉన్నాయి. మేము ఇక్కడ ఉన్నామనే పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చిన 2011లో ఇచ్చిన పొజిషన్ సర్టిఫికేట్ ఉంది. 4 కరెంటు బిల్లులు, 2 పన్నులు అన్నీ ఉన్నాయి సార్. కానీ మమ్మల్ని కంకణాల రజనీకాంత్ అనే ఆయన రాయల్ బార్ పెట్టుకొని ఉన్నారంట. అతను మమ్మల్ని ఇక్కడ మీది కాదు ఎక్కడో ఇక్కడ ఉండేది సర్వే నంబర్ 12, 456 కుటుంబ ఇల్లులు ఉన్నాయి. వాళ్ళందరివి 12వ నంబర్ సర్వే. వాళ్ళు మాత్రం ఇప్పుడు ఆ రజనీకాంత్ ఎంఆర్ఓ వాళ్ళకి 12/1 ఇక్కడ ఎందుకు తెచ్చి పెట్టాలనుకుంటున్నారు? మేము అదే అడుగుతున్నాం. ఇక్కడ ఉండేది 456 కుటుంబాలు, సర్వే నెంబర్లో 56 ఉన్నాయి కదా, ఈ 12/1 ఎందుకు తెస్తున్నారు? మేము అదే రెవెన్యూ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. మేము అడిగాము, సార్ ఇక్కడ 12/1 లేదు, ఇక్కడ ఉండేది 12 ఎందుకు సార్ ఇక్కడ ఇట్లా చేస్తున్నారని. అధికార ఒత్తిళ్ళు అయితే పేదవాళ్ళు, మీరు పిండి బిసుక్కునే వాళ్ళకి ఇంత అవసరం అంటున్నారు. పిండి బిసుక్కునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళంతా జనాలు కాదా? వాళ్ళంతా ప్రజలు కాదా? పేదల భూములపైన కన్నేసినటువంటి అధికారులు ఉపయోగించి తమ యొక్క భూమి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు చెప్పమ్మా, వెంకట సుబ్బమ్మ, మీ భూమికి సంబంధించి జరిగిన అన్యాయం ఏంటి? నేను గత 50 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను అయ్యా. నా బిడ్డలు ఏడనే పుట్టినారు, నా మనవరాళ్ళు కూడా ఏడనే పుట్టినారు అయ్యా. ఈ పొద్దు కజ్జా చేయాలని మమ్మల్ని మోసం చేస్తున్నారయ్యా. మమ్మల్ని కాపాడండి అయ్యా. మాకు మరణమే శరణమయ్యా, ఇంకేమీ దిక్కు లేదయ్యా. మాకు రెవెన్యూ వాళ్ళు ఎందుకు మమ్మల్ని, పోలీసు వారు, రెవెన్యూ వారు, కలెక్టర్ గారికి ఎన్ని మాటలో ఇచ్చినానయ్యా, నాకు న్యాయం జరగలేదు. కరెంటు తీసేసే మీకు డూప్లికేట్ పెట్టి తీసుకున్నారంటారు. 25 సంవత్సరాలుగా డూప్లికేట్ పెట్టి ఇది అధికారం చేస్తుందా? మాకెందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు ఆ రజనీకాంత్ గారు? ఆయనకు మేమేం పాపం చేసినాము? ఎందుకు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు? కూలి వాళ్ళు మనుషులు కాదా? పిండి పిసుక్కుండే వాళ్ళంటే అంత సులకనా? ఏమయ్యా మేము చేసిన పాపము? తండ్రి శ్రీమన్నారాయణ, మేము చేసిన పాపమా? చెప్పండి అయ్యా. మీకు ఓట్లేసిందే మాకు తప్ప? ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, ఏ పార్టీ? మీదే మా పార్టీ. మాకు ఎన్టీఆర్ ప్రభుత్వంలోనే మాకు పట్టా ఇచ్చినారయ్యా. మీరే మాకు న్యాయం చేయాలయ్యా. ఎంఆర్ఓ వాళ్ళకి తెలియడం లేదా? అన్నా క్యాంటీన్ కూడా పెట్టి అమ్మగారు మాకు 3 లక్షల లోన్ కూడా ఇచ్చారయ్యా అన్నా క్యాంటీన్ లో మాకు. ఇక్కడ ఈ యొక్క భూమి కోసం అయ్యా మాకు న్యాయం చేయండి అయ్యా, మాకు మరణమే శరణ్యం అంటూ చాలా దీనంగా వేడుకుంటున్నటువంటి ఒక పేద కుటుంబం పట్ల అధికార పార్టీ నేతలు కబ్జాకు దిగారు. 5 కోట్ల పైగా పడి ఉండేటువంటి ఒక ప్రధాన రహదారి ఏదైతే తిరుమల బైపాస్ రోడ్డు అనుకున్నటువంటి భూమిని కబ్జా చేసేందుకు వారు ప్రయత్నించడం పట్ల వాళ్ళ కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. న్యాయం కోసం చావు వరకు కూడా తాము ఎక్కడికి వెనక్కి తగ్గలేదు. ఇక్కడికే మానసికంగా తామంతా కూడా అన్నీ మానుకుని తమ యొక్క శాంతియుత నిరసనకు దిగినాము. చావు తప్ప మాకు వేరే గత్యంతరం లేదు. అధికారులే తమకు న్యాయం చేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనికరించాలని వేడుకుంటూ ఉన్నారు. కార్తీక్. రైట్ మూర్తి.